తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం పెరిమిడి గ్రామంలో విద్యుత్ అధికారులు కరెంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారి ఏఈ ఏడుకొండలు నేతృత్వంలోని బృందం గ్రామంలో పర్యటించి ప్రజల విద్యుత్ సమస్యలను అడిగి తెలుసుకుంది. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ఎల్టీ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను మార్చనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిశీలిస్తామని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో లైన్మ్యాన్ చెంచయ్య, మురళి, సుబ్రహ్మణ్యం, రవిశేఖర్, ఏఎల్ఎం సుధీర్ రెడ్డి, మహమ్మద్ అలీ, జేఎల్ఎంలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గౌరవ సీఎండీ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కరెంటోళ్ల జనబాట కార్యక్రమానికి బాలాపల్లి సెక్షన్లో పెరిమిడి గ్రామానికి ఈరోజు మేము మా స్టాఫ్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వినియోగదారులతో రైతులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన సమస్యలు మరియు మేము ఐడెంటిఫై చేసిన సమస్యలు కూడా కొన్ని గుర్తించి అక్కడికక్కడే కొన్ని పరిష్కారం చేయడం జరిగింది. కొన్ని దగ్గరలో ఊర్లో అయితే కొన్ని లూజ్ లైన్లు ఇలాంటివన్నీ మా స్టాఫ్ అందరూ కూడా వెంటనే రెక్టిఫై చేయడం జరిగింది. అక్కడ రికార్డింగ్ చేయించి మెరుగైన విద్యుత్తుని మనకు అందించడానికి మా వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి జనబాట కార్యక్రమానికి అందరూ కూడా వెళ్ళి దాన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మేము ప్రధానంగా అక్కడ గమనించింది ముఖ్యంగా కాలనీలో విద్యుత్ మీటర్లు చాలా వరకు లేవని మేము గమనించాము. వాళ్ళందరికీ కూడా తెలియజేయడమైంది, మీరు మా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వినియోగదారులందరికీ కూడా 150 రూపాయలకే ఇప్పుడు మీటర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దానికి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ సర్టిఫికేట్ కానీ లేదంటే ముఖ్యంగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, కులం సర్టిఫికేటు తెచ్చినట్లా మీ అందరికి కూడా ఉచితంగా 200 యూనిట్ల వరకు మీకు కరెంటు బిల్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీరు కరెంటు మీటర్ ద్వారానే మీరు అందరూ కూడా ఉపయోగించాలి. మీకు క్యాస్ట్ సర్టిఫికేటు మరియు మీకు సంబంధించిన ఆధార్ కార్డు ఇచ్చిన వెంటనే మేము మీటర్ కూడా మీకు మంజూరు చేస్తాము. వెంటనే కూడా మీకు కనెక్షన్ ఇప్పించేదానికి కూడా మేము వెంటనే ఇచ్చేదానికి కూడా చేస్తామని చెప్పేసి తెలియజేసుకున్నాము. అలాగే రైతులందరికీ కూడా మేము ముఖ్యంగా తెలియజేయడానికి ఇప్పుడు వరి కోత విషయాలతో ఇప్పుడంతా కూడా వరి పైరు ఫైనల్ స్టేజ్కి వచ్చింది. కాబట్టి కోయడానికి కూడా రైతులందరూ కూడా ఇప్పుడు వరి కోత మిషన్లని తమ పొలంలోకి తీసుకుంటున్నారు. మీరు ముఖ్యంగా వరి కోత మిషన్లతో మీరు కటింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా 11 kV లైన్లు కానీ ఎల్టీ లైన్లు కానీ విద్యుత్ లైన్లు ఎక్కడైనా తీగలు కొంచెం మీకు తక్కువ ఎత్తులో ఉన్నా కానీ మాకు వెంటనే తెలియజేసి మీరు ఎల్సీ తీసుకొని మీరు మిషన్ని ఆపరేట్ చేసుకోండి. ఎందుకంటే ప్రమాదాలు ఏదైనా జరిగితే మనం చాలా ఇబ్బందులు పడతాము. కాబట్టి ఎవరు కూడా రైతులు కూడా డిపార్ట్మెంట్ తెలియజేయకుండా మీరు ఎక్కడ కూడా వరి కోత మిషన్లు ఆపరేట్ చేయడం కానీ లేకపోతే మీరు ఐడెంటిఫై చేసి మాకు ఇంటిమేట్ చేసిన మేము వెంటనే మా డిపార్ట్మెంట్ వారిని వెంటనే పంపించి స్పందించి మీకు వెంటనే దానికి మేము సహకరించగలము. కాబట్టి రైతులందరూ కూడా దీనికి ఆలోచించి డిపార్ట్మెంట్ వారి సహకారంతో మీరు పనులు చేసుకోవాలని చెప్పేసి ముఖ్యంగా వినియోగించుకుంటున్నాము. అట్లాగే రాబోతుంది సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కడైనా సరే తీగలు తెగిపడి ఉన్నా లేదా ఓవర్లోడ్లో మీరు ఏదన్నా ఐడెంటిఫై చేసినా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా మరీ కోరుతున్నాము. కాబట్టి మీరందరూ కూడా డిపార్ట్మెంట్ వారితో సహకరించి ప్రజలందరూ కూడా మెరుగైన సేవలు పొందాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.